అత్తయ్య అత్తయ్య ఏమిటి ఇలా దారి తప్పొచ్చావు? దారి తప్పి రాలేదు అత్తయ్య, దారి తెలిసే వచ్చాను. ఏమిటి విశేషం? ఏం లేదు అత్తయ్య, ఈరోజు పండగ కదా, మిమ్మల్ని భోజనానికి పిలవడానికి వచ్చాను. నేనెందుకులే, మీ అత్తగారిని పిలుచుకెళ్ళు. మీరు మాత్రం మా అత్తగారు కాదా? ఇంతవరకు చేసిన మర్యాదలు చాలే. అక్కయ్య, నీ కోడలొచ్చింది. ఏమిటమ్మా? ఈరోజు పండగ కదా అత్తయ్య, మీరిద్దరూ వచ్చి భోంచేసి కొత్త బట్టలు తెచ్చాను, వచ్చి కట్టుకోండి. కొత్త బట్టలు నువ్వు తెప్పించావా, మీ ఆయన తెచ్చాడా? రెండూ ఒకటే కదా అత్తయ్య. నీ పర్మిషన్ లేకుండా మాకు కొత్త బట్టలు తెప్పించే దమ్ములున్నాయా వాడికి? అదిగో నీ కోడలు కూడా వస్తూ ఉంది. ఏమ్మా కోడలా, నువ్వు కూడా మమ్మల్ని భోజనాన్ని పిలవడానికే వచ్చావా? ఒకరినా ఇద్దరినా? ఇద్దరిని అత్తయ్య. ఏమ్మా నువ్వు కూడా మాకు కొత్త బట్టలు తెప్పించావా? తెప్పించాను. ఇద్దరు ఇద్దరే. అక్క చెల్లెళ్ళైతే ఒకరికొకరు తీసుకోకుండా సమబుజ్జులుగా ఉంటారనేగా మనం ఇద్దరిని ఏరుకోరు తెచ్చుకున్నాం. ఏమిటత్తయ్య మీ నిష్ఠురాలు? ఏమిటి మేము చేసిన నేరం? వేరు పడితే ఏ తప్ప? వేరే కాపురాలు పెట్టినంత మాత్రాన ఆవిడ అక్క కాకపోతుందా? నేను చెల్లెల్ని కాకపోతానా? ఇంట్లో నుంచి వచ్చేసి వేరే కాపురాలు పెట్టి ఎందుకు మీరు ఇలా మమ్మల్ని 10 మందిలో అల్లరి చేయడం? మేము మిమ్మల్ని అల్లరి చేశామా? అవును, మీరే మమ్మల్ని అల్లరి చేస్తున్నారు. చంద్ర, నువ్వు ఉండకయ్యా. ఊరంతా మనల్ని గురించి ఎంత చులకనగా మాట్లాడుకుంటున్నారో తెలుసా? దానికంతా వీళ్లే కారణం. ఇంటికొచ్చిన ప్రతి మనిషితోనూ మనల్ని గురించి ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? వీళ్ళ వంశానికి మనం అప్రతిష్ఠ తెచ్చామట. లేదులేమ్మా, మీరు వచ్చాక మా వంశ ప్రతిష్ట 1000 రెట్లు పెరిగింది. అత్తయ్య, ఎందుకు మాట మాట పెంచుకోవటం? పండగని పిలవడానికి వచ్చాం, వస్తే సంతోషిస్తాం, ఆ తర్వాత మీ ఇష్టం. రా వెళ్దాం. పెదబాబు, పెదబాబు చూసావా? ఏమిటి మావయ్య, ఏమిటిది? మీ తమ్ముడు కొట్టాడు. మా తమ్ముడు కొట్టాడా? నువ్వేమన్నావా? నేనేం అనలేదు, ఊరికి అలా పారిపోతుంటే పిలిచి లాగి మరీ కొట్టాడు. ఆహా, నువ్వు పారిపోతుంటే పిలిచి లాగి మరీ కొట్టాడా? రావాడంతూ తెలుస్తాను. నేను చెప్పింది గుర్తుందిగా, ఎవరేం చేసినా సరే ఊరుకోవద్దు, జాగ్రత్త. ఆగో, ఏమిటిది? ఫైట్, దెబ్బ. దెబ్బ? ఎవరు కొట్టారు? నేనే కొట్టాను. ఎందుకు కొట్టావు? కొట్టాలనుకున్నాను, కొట్టాను. అసలు నేనెవరో తెలుసా? నీ వెనకబడి ఉన్నాడుగా నీ మేనేజరు. తెలుసా? నా మేనేజర్ నువ్వైతే ఎలా కొట్టావు, నీ మేనేజర్ ని కూడా నేను ఎలా కొడతాను? కొట్టు చూస్తాను. కొడతాను. కొట్టు. కొట్టమంటావు? అమ్మో, చూస్తావేరా? పట్టుకో.
అన్నయ్య అమ్మ వాళ్ళు ఎంత పిలిచినా భోజనాలకు రావట్లేదట. నాకు తెలుసు, మీ వదిన చెప్పింది. ఇంకా ఎన్నాళ్ళు అన్నయ్య వాళ్ళ సత్రంలో? కొన్నాళ్ళు అందరం ఓపిక పట్టాలి, తప్పదు. కానివ్వండి కానివ్వండి. చంద్రబాబు, మనకి వచ్చే నెల పంచాయతీ ఎలక్షన్లు అంట పేపర్లో వేశారు. తెలుసు. తెలుసంటే కాదు, నువ్వు నిలబడాలి, గెలవాలి. చూద్దాం. చూద్దాం అంటే కాదయ్యా, ఇది పట్టుదల వ్యవహారం. నువ్వు సరే అనాలి. సరే అలాగే. అది చంద్రబాబు వచ్చాడు పంచాయతీ ఎలక్షన్లు. తెలుసులేవయ్యా. తెలుసులే కాదు, నువ్వు నిలబడాలి. చూద్దాం. చూద్దాం కాదు, మీ తమ్ముడు నీ మీద పోటీ చేయబోతున్నాడు. ఏడిశాడు. ఏమిటి, నన్ను ఏడ్చాడు అన్నాడా? అవును బాబు, ఇది ఒక విశ్వసనీయమైన వ్యక్తి ద్వారా తెలిసింది. రుజువు అడగొద్దు, ఎందుకంటే ఆ పెద్ద మనిషి చిక్కుల్లో పడిపోతాడు. సరే పద, ఎందుకన్నాడో తేలుద్దాం. నన్ను ఏడ్చాడు అని అన్నావా? అన్నాను. ఎందుకన్నావు? నా ఇష్టం. ఏమిటయ్యా ఇది, నా ఇష్టం అంటాడేమిటి? అదే నాకు అర్థం కావడం లేదు. అంతేనాయా, ఆయన ఇష్టం అంటాడు. కావాలంటే నువ్వు కూడా ఏడ్చాడు అన్నాను. ఏడిసావు. కరెక్ట్. ఇప్పుడు ఏడిసావు అన్నాడు. నిన్న నన్నంటే ఊరుకుంటానేమిటి? చచ్చు సన్నాసివి కాబట్టే నిన్నే అన్నాడు. అసలు ఏమన్నాడో తెలుసా? ఏడిచావు అని. కరెక్టే. గుడ్ మార్నింగ్ రా సుపుత్ర, ఎలా ఉంది ప్రోగ్రెస్? గిరిజకి నెల తప్పింది. వెరీ గుడ్ రా, కంగ్రాచులేషన్స్. ఏం వెరీ గుడ్. పాపం గిరిజ ఏడుస్తోంది. ఎందుకు? ఎందుకేమిటి, పెళ్లి కాకుండా ఆడపిల్ల కడుపుస్తే ఎంత అవమానం. ఓహో అదా. అయితే పెళ్లి ఏర్పాట్లు చేయించేయమంటావా? మరి వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడా? ఓ, వాడు బాబు చేత ఒప్పించేస్తాను. నాకు 2 రోజులు టైం ఇవ్వరా? అసలే అడ్వర్టైజ్మెంట్లు నాకు కనపడడం ఏమిటండి? నేను అడ్వర్టైజ్మెంట్లే చదువుతాను బాబు గారు, వార్తలు చదవను. నేను వార్తలు తప్ప అడ్వర్టైజ్మెంట్ అసలే చూడను. అక్కడ దెబ్బతిన్నా. అది అక్కడ తిన్నాను. కానీ బాబు గారు, నిజంగా కుర్రాడు నాకు కనిపిస్తే ఆ 25 లక్షల రూపాయలకి ఆశపడి నేను వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్పాను. చెప్పగా నాకే ఒక కూతురుంటే ఆ కూతుర్ని ఆ అబ్బాయి కట్టబెట్టి ఆ కోట్లన్నీ మొత్తం నేనే కొట్టేస్తాను. అమ్మ బావగారు, బాబు ఆనందంగా ఉన్నావా? ఓ నాన్నగారికి సంతానం ఎంతమంది అయ్యా? నేనొక్కడేనండి, ఏకైక పుత్రుణ్ణి. ఆస్తి ఏమాత్రం ఉంటుంది? ఉంటుందండి 1, 2, 7 కోట్లు వేసుకోండి. ఓహో, బ్రహ్మాండం, సంతృప్తికరంగా ఉంది. అవును, నేను ఇంకా ఇక్కడే ఉన్నానండి, వస్తాను. ఎక్కడికి? మా ఫాదర్ దగ్గరికి, అమెరికాకి. అమెరికా లేడు ఫాదరు. అయితే ఆస్ట్రేలియా వెళ్ళాడా? ఆస్ట్రేలియా కూడా లేడు, హాంకాంగ్ లో ఉన్నారు. అయితే అక్కడికే పోతాను. అయ్యయ్యో, హాంకాంగ్ అంటే దిగమని అనుకున్నావా, కొంచెం అనుకున్నావా? అయ్యయ్యో, మరి ఎక్కడ ఉంది? చూడైనా ఇంతకాలం మా ఇంట్లో ఉన్నావు, నువ్వు వెళ్ళిపోతానంటే నాకే ఎంతో ఇదిగా ఉంది. నాకే అన్నమాట ఏమిటి? చూడు అమ్మాయికి ఎంత ఇదిగా ఉందో. నాకు కూడా ఇంత ఇదిగా ఉందండి, కానీ ఇండియాలో ఉండేందుకు నా పాస్పోర్ట్ టైం అయిపోయింది. ఏం చెయ్యను? నువ్వు తలుచుకుంటే ఏమైనా చెయ్యగలవయ్యా. 7 కోట్లు ఉన్నాయి, చేస్తావా? అలాగే. మాట తప్ప కదా? తప్పను, మీ మీద ఒట్టు. చెయ్యి, అలాగే వచ్చు. చెప్పండి, ఏం చేయమంటారు? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. ఓ చింతే కదా. అలాగే, కానీ ఒక కండిషన్. పెళ్ళవగానే మాతో మీరు అమెరికా రావాలి. నేనా? ఓడ మీద తీసుకెళ్తాను. వాడ మీద? ట్రైన్ కదా? కాదు. అప్పుడు నీ ఇష్టం. పెళ్లి కానీ లోకానికి బాగుండదు. ఎలక్షన్ కి నామినేషన్ పడేసావా? ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఈ ఎలక్షన్ లో మనం గెలిచి తీరాలి, లేకపోతే మా అన్నయ్య ముందు తలెత్తుకు తిరగలేను. ఏంటి, ఆయన రౌడీస్ను మాట్లాడుతున్నాడా? మన తరపున అంతకు రెట్టింపు మంది రౌడీలు మాట్లాడు, వెనకాడొద్దు. సునీల్ జరిగినా పర్వాలేదు, సుప్రీంకోర్టు దాకా వెళదాం. ఏమండి, ఎందుకండి ఈ గొడవలు? నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టేజ్. ఏమిటి, మా తమ్ముడు రౌడీలను పెడుతున్నాడా? డోంట్ వరీ, వాళ్ళకంటే డబల్ మగతనం గల రౌడీలను నువ్వు పెట్టాలి. తలకాయలు ఎగిరిపోవాల్సిందంతే. అవసరమైతే సుప్రీం కోర్టు దాకా పెడతాం. భయపడకు. స్టడీ స్టడీ. ఏమండి, అన్నదమ్ముల మధ్య ఎందుకండి ఈ గొడవలు? నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్. ప్రసాద్ బాబు గారు, గిరిజమ్మ గారు, మీరు అమెరికా వెళ్ళిపోతున్నట్టు కదా? నువ్వెందుకో ఏడవటం? అమ్మాయి గారు చిన్నప్పటి నుంచి చేతులతో పెంచానండి. ఓహో, అదే ఆ సెంటిమెంట్. అయితే ఏంటి ఇప్పుడు, నువ్వు కూడా వస్తావు నాతో? అవును బాబు.
రావటానికి ఏముంది కానీ మరి అమెరికాకి రైలు ఛార్జీలు ఉన్నాయా నీ దగ్గర? ఎంత వద్దు బాబు? ఎంత ఉంది నీ దగ్గర? 10 రూపాయలు ఉన్నాయండి. ఇచ్చేయి. మరి జట్కా ఛార్జీలు? జట్కా ఛార్జీలా? అదెంత వద్దు బాబు? ఎంత ఉంది నీ దగ్గర? ఇక్కడ 5 ఉన్నాయండి. ఇచ్చేయి. మరి రిక్షా ఛార్జీలు? రిక్షా కూడానండి. అదెంత వద్దండి? ఎంత ఉంది నీ దగ్గర? ఇక్కడ 2 ఉన్నట్టుగా ఉన్నాయండి. ఇచ్చేయి. ఇంకెంత ఉంది నీ దగ్గర? ఇంకేం లేదు బాబు, ఖాళీ. అయితే వస్తా. బాబా బాబు, ప్రయాణం ఎప్పుడు బాబు? ఎల్లుండి అర్ధరాత్రి కోడి కూసినప్పుడు. ఇదిగో నిన్ను నాతో అమెరికాకి తీసుకెడితే మీ అయ్యగారు ఏడుస్తాడు. అందుకని నువ్వు నాకంటే ముందరే ఇంట్లోంచి వెళ్ళిపోయి గోదావరి చివర కోటి పిల్లి రేవు అని ఉంటుంది, అక్కడ ఉండు. నేను అమెరికా వెళ్తేప్పుడు నిన్ను పికప్ చేసుకుంటాను. ఇదిగో, ఒకవేళ నేను రావటం ఆలస్యమైనా సరే నువ్వు అక్కడే ఉండు. మీరు వచ్చిందాక అక్కడే ఉంటావు బాబు. అలా బాబు. ఓం మాంగళ్యం తంతునా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం దేవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తస్తు. మామగారు నా పిచ్చి కుదిర్చారు, పెళ్లి కూడా చేశారు. మేమిద్దరం పార్వతీ పరమేశ్వరుల్లా చిరకాలం వర్ధిల్లాలని దీవించండి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. ఏమిటి బావగారు, ఏమిటిది పెళ్ళా? ఎవరి పెళ్లి? అమ్మాయిది. సంతోషం. ఏమిటిది కుర్రాడు తప్పిపోయిన అమెరికా కుర్రాడులా ఉన్నాడు? అమెరికా కుర్రాడే, అల్లుడు. పిచ్చి కూడా కుదిరింది. మీకు దొరికాడా? ఏమిటిది, ఒక్క మాట మాత్రంగానైనా నాతో చెప్పారు కాదు? అదంతా సస్పెన్స్. సస్పెన్సా? కానీ చాలా దారుణం బావగారు. నాకు రావాల్సిన 25 లక్షల రూపాయలు మీరే కొట్టేశారు. ఎదటి వాళ్ళ అదృష్టానికి అలా ఆడవకూడదు. ఎవళ్ళ రాత్రం ఎవరు మార్చగలరు? ఏమిటి సోమలింగం గారు, మీరు ఎక్కడికి వచ్చినా మేము మీకోసం ఊరంతా వెతికి వెతికి ఇక్కడికి వచ్చినాం. మీ అబ్బాయి పెళ్లి మాతో మాట మాత్రం చెప్పలేదేమండి? అతను వీళ్ళ అబ్బాయి కాదు, మా అల్లుడు. అరే, ఈ తండ్రి కొడుకులు మాకు 6 సంవత్సరం నుంచి తెలుసునండి. ఈయన మీ కొడుకు అంటాడేమిటి? మతేమన్నా పోయిందా? ఆయనకేం మతిపోలేదు, మీకే మతిపోయింది. వాడు నా సుపుత్రుడు. అవును మామగారు, ఆయన మా నాన్న. అవును నాన్న, ఆయన గారు మా మామగారు. రామలింగం, నన్ను మోసం చేసావు. అవును, మోసం చేశాను. ఇప్పుడేమిటి? ఇతను అమెరికా కుర్రాడని అబద్ధాలు ఆడావు. అవును, అబద్ధం ఆడాను. ఇప్పుడేమిటి? ఇది ద్రోహం, దగా, మోసం. ఇదిగో రామలింగం, ఇతరుల అదృష్టాన్ని చూసి మనం ఏడవకూడదు. ఎవరి రాతను ఎవరు మార్చగలరు? పైగా 6 మాసాల్లో మన ఇద్దరం తాతలం కాబోతున్నాం. ఎందుకు ఈ అల్లరి? ఏమిటా నువ్వు మాట్లాడేది? 6 మాసాలకే పిల్లలు పుడతారా? అవును, 9 మాసాలకే పుడతారు. కానీ ఇప్పుడు నీకు ఎన్నో నెలమ్మా? 3వ నెల. ఇంకా 6.